శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దేమూలు మండలంలో స్కూటీని ఇసుక లారీ ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు స్పాట్లోనే మరణించారు. మృతులు రుక్మాపూర్కు చెందినటువంటి భార్యాభర్త కవిరాజ్, పావనిగా, అదేవిధంగా కూతురు కీర్తనగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డారు కూతురు కార్తిక్. ఈ నేపథ్యంలో మాత్రం తండ్రి మృతదేహంపై పడుకొని ఏడుస్తున్నటువంటి విజువల్స్ మాత్రం స్థానికంగా కొంతవరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా జహీరాబాద్కు స్కూటీపై వెళ్తున్నటువంటి నేపథ్యంలో అతివేగంగా వచ్చినటువంటి ఇసుక లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు తెలియాల్సి ఉంది. ఇసుక లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమా, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పెద్దేమూలు మండలంలో స్కూటీని ఇసుక లారీ ఢీకొట్టినటువంటి ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. కవిరాజ్ వాళ్ళ అన్న నేను వాడు ఇక్కడ వాళ్ళ బావమరికి గురించి ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చిండే అనుకోకుండా ఈరోజు అదే రిటర్న్లో పిల్లలకు ఎగ్జాము మనకి మళ్ళీ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ఫైనాన్స్ పోదాం అనుకున్నాడు. అంతే పొద్దున తొందరగా బయలుదేరి వస్తూ ఉంటే తాడేపల్లి దగ్గర లారీ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. చాలా బాధపడుతున్నాను. ఆమె కూడా జాబ్ చేస్తుంది, జాబ్ చేస్తుంది. ఆమె కూడా పని మామూలు అసలు బైక్ చాలా స్మూత్గా రాంగుండు వచ్చి దారి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలంలో ఉదయం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు అక్కడికక్కడే మరణించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జహీరాబాద్కు చెందిన ఒక పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్నటువంటి స్కూటీని వెనుక నుంచి వచ్చినటువంటి లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రుక్మాపూర్ గ్రామానికి చెందిన కవిరాజ్, అలాగే అతని భార్య పావని మరియు వాళ్ళ కుమార్తె కీర్తన, వీళ్ళు ముగ్గురు కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ప్రమాదంలో కవిరాజ్ కుమారుడు కొంత కార్తీక్ తీవ్ర గాయాలతో బయటపడడం జరిగింది. అయితే కళ్ళ ముందే తల్లిదండ్రులు, సోదరి మరణించడంతో మృతదేహాల వద్ద కూర్చొని కార్తీక్ ఏడ్చిన తీరు గనక చూస్తే ఖచ్చితంగా స్థానికులు కాదు, ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. కొంత జీవత్సంగంగా మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కళ్ళ ముందే ఆయన చూస్తుండగానే ముగ్గురు ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి కనబడతా ఉంది. తన తండ్రి వద్ద తన తండ్రిని చూస్తూ ఆ ఏడ్చిన తీరు ఏదైతే ఉందో, ఆయన ఏడుస్తున్న అటువంటి మొత్తం విజువల్స్ కనుక చూస్తే ఖచ్చితంగా ఎవరైనా, ఎందుకంటే కుటుంబాన్ని అప్పటికప్పుడే, అంటే ఏం జరుగుతుందో ఊహించినటువంటి స్థితిలో అప్పటికప్పుడు లారీ గుద్దడంతో అనుకోని విధంగా ఈ ఘటన జరిగి అసలు ఏం చేయాలో ఏమీ పాలుకోని పరిస్థితిలో మొత్తం కూడా బాలుడు కార్తీక్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కుటుంబాన్ని కోల్పోయాడు. కళ్ళ ముందే వితిన్ సెకండ్లలోనే మొత్తం కూడా మారిపోయింది. ప్రపంచం మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఆయన రోధిస్తున్నటువంటి ఆ రోదన చూస్తే కనుక ఖచ్చితంగా ప్రతి మనిషిలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఏ మనిషికి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేది అర్థమవుతుంది. దాంతోపాటు చూడాలి, ప్రస్తుతం కార్తీక్ నైతే మరి అయితే చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రధానానికి ఈ ప్రమాదం ప్రస్తుతం కార్తీక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? కార్తీక్ ఎలాంటి వైద్యాన్ని అందిస్తుంది? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరి ఆయన ప్రమాదం నుంచి కోలుకున్నాడు. 13 అంటే కార్తీక్ స్వల్ప గాయాలతో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. వైద్యం అంటే
డాక్టర్లు మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు మాత్రం ప్రాణానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు అనేది మరి డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ప్రమాదానికి కారణమైనటువంటి ఇసుక లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఈ యాక్సిడెంట్ కి కారణం అతి వేగం ప్రమాదం అని కూడా మరి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏదైతే పెద్దమూల్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే దర్యాప్తు జరుగుతుంది సిరాజ్. దాంతో పాటు ప్రస్తుతం ఈ ఘటన కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతా ఉంది. ఎందుకంటే కుటుంబాన్ని కోల్పోయి ఏం పాల్గొనే పరిస్థితుల్లో ఆయన కనుక అక్కడ యాక్సిడెంట్ అయిన తరుణంలోనే ఒకసారిగా అందరూ అక్కడికక్కడికి స్పాట్ లోనే ఇదైన పరిస్థితిలో దాని తర్వాత ఆయన ఒక్కడు కొంత గాయాలతో బయటపడడం. సో బయట ఆయన కళ్ళు మూసి తెరిసే లోపు 3 ప్రాణాలు కోల్పోవడం, ఒక్కడే ప్రాణాలతో ఉండడం, వాళ్ళ తండ్రిని చూసి అతను రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్, చెల్లిని చూసి రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్, మదర్ ని చూసి రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో మొత్తం కూడా ఆర్తనాదాలతో ఏదైతే కార్తీక్ ఆర్తనాదాలతో అక్కడ ఏరియా అంతా కూడా ఇదైపోయిన పరిస్థితి ఉంది. తీవ్ర సంక్షోభంలో చూసిన ప్రతి ఒక్కడు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆ ఘటన జరిగినటువంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సో ఆయనని ఆసుపత్రికి పంపించే పరిస్థితి అయితే పడింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆయన ఏడుస్తుంటే ఒక్కసారిగా మరి చలించిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కానీ ఘటన పైన ఇట్లాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దాని తర్వాత మరి ఆ షరీఫ్ పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక విషాద గాథ అయితే చోటు చేసుకుంది. ప్రధానంగా వీళ్ళు ఒక పెళ్లికి సంబంధించి వెళ్ళారు అనేది తెలుస్తా ఉంది. అయితే మే 1న పెళ్లి ఉంది. ఆ పెళ్లికి సంబంధించినటువంటి వేడుకకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తున్న పరిస్థితులు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం కుటుంబాన్ని కోల్పోయినటువంటి కార్తీక్ పరిస్థితి ఏంటి అనేది చాలా ఇదిగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దేమూలు మండలంలో స్కూటీని వెనుక నుంచి వస్తున్నటువంటి ఇసుక లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 స్పాట్లోనే చనిపోయారు. మృతులు రుక్మాపూర్కు చెందినటువంటి భార్యాభర్త కవిరాజ్ పావనిగా గుర్తించారు, ఇక కూతురు కీర్తనగా గుర్తించారు. ఈ 3 కూడా స్పాట్లోని చనిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వారితో పాటు ఉన్నటువంటి కుమారుడు కార్తిక్కి మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కార్తిక్కి వైద్య సహాయాన్ని అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి మృతదేహంపై పడుకొని తల్లిని గుర్తు చేస్తూ కూడా కార్తీక్ ఏడుస్తున్నటువంటి విజువల్స్ మాత్రం స్థానికంగా కొంతవరకు కలకలం రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ప్రధానంగా మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ఇదే కుటుంబం సో ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. సో 4 పెళ్లికి వెళ్ళి వస్తుండగా ఒక్కసారిగా మాత్రం ఈ ప్రమాదానికి చోటు చేసుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి పరిస్థితులు మాత్రం ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. సో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఎవరైతే స్కూటీపై వెళ్తున్నటువంటి వారు ఉన్నారో సో రహదారులపై వెనక నుంచి వేగంగా ఢీకొట్టినటువంటి ఈ లారీ ఘటన మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా పెద్దేమూల్ సమీపంలో సో ఇసుక లారీ అతివేగమై ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఇసుక లారీ వెనక నుంచి రావడం స్కూటీని ఢీకొట్టినటువంటి నేపథ్యం మాత్రం చాలా స్పష్టంగా గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో ఇసుక లారీ డ్రైవర్ అయినటువంటి మొహమ్మద్ షరీఫ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.